హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 29, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఏషియన్ శిఖరాగ్ర సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్వశ్చన్ అడిగాను. ఆల్రెడీ ఏషియన్ సమ్మిట్కి సంబంధించి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అక్టోబర్ 26 రోజున 27 రోజున 2 రోజుల పాటు మనం డిస్కస్ చేసాము. ప్రశ్నని మరొకసారి చూడండి. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈ కూటమిలో నూతన సభ్యత్వ దేశం ఏది? మరి ఈ కూటమిలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఈ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? మరి 2025 సంవత్సర శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్య దేశం ఏంటి? మరియు ఈ సమావేశం లేదా ఈ సమ్మిట్, ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? సో మీరు పోటీ పరీక్షల్లో సదస్సులు, సమావేశాలపైన మరియు వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ సంస్థలపైన, అంతర్జాతీయ కూటములపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈ కూటమి 1967 ఇయర్లో ఏర్పాటైంది. 1967 ఆగస్ట్ 8 రోజున ఏర్పాటైంది, గుర్తుంచుకోండి. మరి ఏషియన్ కూటమికి సంబంధించి ప్రస్తుతం ప్రధాన కేంద్రం ఏదైనా ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, జకర్తా. జకర్తా ఎక్కడుంది? ఇండోనేషియా దేశ రాజధాని. జకర్తా వేదికగా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మరి అందులో ఇప్పటివరకు సభ్య దేశాల సంఖ్య 10 అని మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాము. మీరు గత వీడియోస్లో కూడా చూడండి. ఏషియన్ కూటమిలో 10 సభ్యత్వ దేశాలు ఉంటాయని చెప్పేసి ఇప్పుడు ఆ 10 కాస్త 11కు చేరింది. 11 ఏషియన్ కూటమిలో నూతన సభ్యత్వం పొందుతూ ఇటీవల ఏ దేశం వార్తల్లోకి వచ్చింది అంటే తూర్పు తైమూర్, ఈస్ట్ తైమూర్, గుర్తుంచుకోండి. ఈస్ట్ తైమూర్ లేదా తైమూర్ లెస్తే అంటాము. తూర్పు తైమూర్ లేదా ఈస్ట్ తైమూర్ లేదా తైమూర్ లెస్తే. ఇటీవల ఏషియన్ కూటమికి సంబంధించి 47వ 47వ శిఖరాగ్ర సదస్సు, అంటే ఏషియన్ కూటమిలో ఎవరైతే సభ్యత్వాన్ని పొంది ఉన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించిన దేశాధినేతలు ఉంటారు కదా, వారు పార్టిసిపేట్ చేస్తారు. 47వ ఏషియన్ శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి అంటే మలేషియా. సో మలేషియా దేశంలోని ప్రముఖ నగరం కౌలాలంపూర్ వేదికగా ఏషియన్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. మరి 2025 ఏషియన్ సదస్సు అని చెప్పినా లేదా 47వ ఏషియన్ శిఖరాగ్ర సదస్సు అని చెప్పినా ఒకటే. అండ్ మరి ఈ సదస్సు లేదా ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సదస్సులు మరియు వాటికి సంబంధించిన థీమ్స్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. అటువంటి థీమ్స్ని మనం పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్లో అయితే ఆ థీమ్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ థీమ్ వచ్చేసి ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ, గుర్తుంచుకోండి. ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది 47వ ఏషియన్ శిఖరాగ్ర సదస్సు యొక్క థీమ్. ఈ సందర్భంగానే మనము 22nd ఏషియన్ ఇండియా సమ్మిట్ గురించి కూడా చూసాము. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా పాల్గొనడం జరిగింది. అందులో చాలా విషయాలు చర్చించారు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ శతాబ్దాన్ని 21st సెంచరీని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎలా అభివర్ణించారంటే ఏషియన్ ఇండియన్ సెంచరీగా, ఏషియన్ కూటమి మరియు భారతదేశానికి సంబంధించిన శతాబ్దంగా ప్రకటించారు. మరి రానున్న 2026 సంవత్సరం అనేది ఈ కూటమి, ఏషియన్ కూటమికి, భారత్కి చాలా విలువైనది, ఇంపార్టెంట్ అని చెబుతూ ఈ 2 దేశాలకు సంబంధించి మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇయర్గా ప్రకటించారు, గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన సదస్సులు, సమావేశాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. G7 శిఖరాగ్ర సదస్సు కెనడాలో జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కెనడాకు వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ కూటమి, బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వచ్చేసి బ్రెజిల్ ఆతిథ్యంలో, బ్రెజిల్ అధ్యక్షతన జరిగింది, రీసెంట్గా మనం చూసాము. అండ్ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు అనేది థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్లో జరిగింది ఏప్రిల్లో. అండ్ ఇటీవల ఆగస్ట్ చివర్లో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్,
శిఖరాగ్ర సదస్సు అనేది చైనాలోని టియాన్జిన్ నగరం వేదికగా జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ కూటమిలపైన లేదా అంతర్జాతీయ సంస్థలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఏదైనా అంతర్జాతీయ కూటమిలో కానివ్వండి లేదా అంతర్జాతీయ సంస్థలో కానీ ఏదైనా నూతనంగా సభ్యత్వం పొందుతూ దేశం వార్తల్లోకి వచ్చిందంటే ఆ దేశం ఏంటి, ఎన్నవ నెంబర్ కూడా చూడాలి. ఇప్పుడు ఏషియన్ కూటమిలో ఇప్పటివరకు 10 దేశాలు ఉండే, మరి ఇప్పుడు 11కు చేరింది సంఖ్య. ఏషియన్ కూటమిలో మొత్తం సభ్యత్వ దేశాలు ఎన్ని అంటే 11. ఆ 11వ నంబర్ గుర్తుంచుకోండి. అలా ఇటీవల కాలంలో మనం చూస్తే లాస్ట్ 1 ఇయర్లో నాటో ప్రస్తుతం ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్, ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అందులో 32nd మెంబర్ కంట్రీగా స్వీడను, అంతకంటే ముందు ఫిన్లాండ్, వీటి చేరిక గురించి చూసాము. నాటోలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 32కు చేరింది. అండ్ ఒక అంతర్జాతీయ సంస్థ లేదు కొన్నిటి తీసుకుంటే మనం ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో 2024 ఇయర్ ఎండ్లో 69వ సభ్య దేశంగా ఇజ్రాయెల్ చేరింది. నాన్ రీజనల్ మెంబర్ అంటే ప్రత్యేకత ఏంటో కూడా మీకు చెప్పాను. అండ్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో గతంలో 164 ఉండే, ఆ సంఖ్య కాస్త ఇటీవల 166కి చేరింది 2024 ఇయర్ ఎండ్లో. కొత్తగా కమరోస్ కానివ్వండి, తైమోర్ లెస్తే చేరిక గురించి మనము చూడడం జరిగింది. SCOలో లాస్ట్ ఇయర్ 2024 ఇయర్లో మనం అబ్జర్వ్ చేస్తే బెలారస్ కంట్రీ నూతనంగా చేరింది. ఇటువంటివన్నీ కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. మీరు ఫోకస్ చేయండి. మీకు ప్రతి టాపిక్ని ఏదైనా ఒక అంశం వార్తలు నిలిచింది అంటే దానికి సంబంధించి మ్యాక్సిమం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పీడిఎఫ్ని కూడా మన యాప్లో అందుబాటులో ఉంచుతున్నాను. ప్రతిరోజు క్లాస్ చూడండి. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ పాయింట్స్, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ని కనుక కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? గుర్తుంచుకోండి. మరి ఏషియన్, ఇండియా రెండిటి మధ్య కూడా సంబంధాలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే 1992. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఒకసారి చూడండి. సో ఏషియన్ కూటమి ఆగస్ట్ 8, 1967 ఇయర్లో బ్యాంకాక్, థాయిలాండ్ వేదికగా ప్రారంభమైంది. ప్రస్తుతం జకర్తా ఇండోనేషియా కేంద్రంగా పనిచేస్తుంది. ఏషియన్లో పాత 10 దేశాలు ఏంటి అంటే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఆ తర్వాత బ్రూనై, వియత్నాం, మయన్మార్, లావోస్, కంబోడియా. 10+1. కొత్తగా తైమూర్ లెస్తే, తూర్పు తైమూర్ అనేది చేరడం జరిగింది. గుర్తుంచుకోండి. ఏషియన్ ఇండియా సదస్సేమో 22nd, ఏషియన్ శిఖరాగ్ర సదస్సేమో 47th. ఇటీవల అక్టోబర్లో జరిగింది. రీసెంట్గా నిన్నటి రోజున ముగింపు అనేది మనం చూడడం జరిగింది. సదస్సు థీమ్ ఏంటి అండ్ ఎట్ ద సేమ్ టైం 11వ సభ్య దేశంగా ఈస్ట్ తైమూర్ లేదా తూర్పు తైమూర్ చూడండి. 21వ శతాబ్దాన్ని భారత్ ఏషియన్ దేశాల శతాబ్దంగా భారత ప్రధాని గారు అభివర్ణించారు. ఏషియన్ ఇండియన్ ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్గా నెక్స్ట్ ఇయర్ 2026ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా పేర్కొన్నారు. గుర్తుంచుకోండి. భారత్ ఆసియన్ సంబంధాలు అనేవి ఎప్పుడు ప్రారంభమైనాయి? 1992లో ప్రారంభమైనాయి. ఓకేనా? సో సరిపోతుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ఈ సంవత్సరం ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? ఓకేనా? సరిపోతుంది. రైట్. లాస్ట్ ఇయర్ 2024లో ఏషియన్ శిఖరాగ్ర సదస్సు అనేది లావోస్లో జరిగింది. ఏదైనా ఒక సమ్మిట్ గురించి చూసినప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందో కూడా చూడాలి. ఓకేనా? అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ స్క్రిప్ట్ అనేది మీకు ఇలాంటివి ఏవైతే ఉంటాయో మ్యాప్ పాయింటింగ్ కానివ్వండి, ఇంపార్టెంట్ డేటాతో కూడిన స్క్రిప్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అవుతుంది కదా. దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా? అందులో డైలీ సి అనే కోర్స్ ఉంటుంది. అందులో ఈ పీడిఎఫ్ అంతా కూడా ప్రతి డే వైజ్ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. డే వైజ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లని కూడా అప్లోడ్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, భారతదేశంలో రీజనల్ కనెక్టివిటీని మరింత పెంపొందించేందుకు ఉద్దేశించబడిందని చెప్పవచ్చు. రీజనల్ కనెక్టివిటీ అనగానే మీకు ఏ ప్రోగ్రాం గుర్తొస్తుంది? ఆల్రెడీ భారతదేశంలో అమలవుతున్న ఇటీవల 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక పథకం, ఉడాన్ స్కీమ్. ఏదైనా ఒక పథకం వార్తల్లోకి వచ్చింది అంటే ఇటీవల ప్రారంభించిన పథకం కానివ్వండి, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీము లేదా పాలసీలో ఉన్న మార్పులు చేర్పులు వచ్చినా కూడా మీకు చెప్తున్నాను అప్డేట్స్. ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్తో న్యూస్లోకి వచ్చిన ఉడాన్ స్కీమ్ 9 ఇయర్స్తో రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. 9 ఏళ్ళ పూర్తి.
ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడాన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభమైంది? 2016 ఇయర్ అక్టోబర్ 21 రోజున. ఈ అక్టోబర్ 21తో 9 ఇయర్స్ కంప్లీషన్ అనేది మనం చూసాము. అందులో భాగంగా మనం ఎలాంటి పురోగతిని చూసాము. ఉడాన్ యొక్క ఉద్దేశం ఏంటి? రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. రీజనల్ కనెక్టివిటీ అంటే ఏంటి? ప్రాంతాలను అనుసంధానించడం లేదా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడము. ఏ విధంగా? విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తారు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లని, అందులో విమానాలను నడుపుతారు. ప్రతి ఒక్కరికి కూడా విమానయాన సౌకర్యం అనేది అందుబాటులో ఉంచడానికి. అలా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అయిన ఉడాన్లో మరొక మెట్టుగా ఇప్పుడు ఈ టాపిక్ని మనము డిస్కస్ చేయవచ్చు. ఒక ఒప్పందము భారతదేశానికి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ సంస్థ తరచు వార్తల్లోకి వస్తుంది. అది ఇక్కడ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. హెచ్ఏఎల్ సంస్థకి మరియు రష్యాకి సంబంధించి, రష్యా దేశంలోని ఒక ప్రముఖ సంస్థతో కుదిరిన ఒప్పందం. ఇలాంటి ఒప్పందాల గురించి చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో ఎవరెవరు భాగస్వాములు, అంటే సంతకం చేసిన వారు ఎవరెవరి మధ్యలో ఒప్పందం కుదిరింది, ఉద్దేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి, సరిపోతుంది. సో ఇక్కడ ప్రత్యేకమైన విమాన తయారీలు, SJ-100 విమాన తయారీలకు సంబంధించి సివిల్ ఏవియేషన్ రంగంలో ఒక కీలక మెట్టు. మరి భారతదేశంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి, రష్యా దేశంలో ఉన్న యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్, రెండు సంస్థలు గుర్తుంచుకోండి. యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ ఎక్కడ? రష్యా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏమో మన భారతదేశం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? SJ-100 సివిల్ కమ్యూటర్ విమానాల తయారీ కోసం అవగాహన ఒప్పందం. సివిల్ కమ్యూటర్ అంటే ఏంటి? కామన్గా ప్రజలకు ఉపయుక్తంగా ఉండే విమానాల తయారీ కోసము SJ-100. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. SJ-100 విమానం అనేది ఉడాన్ పథకంలో తక్కువ దూర ప్రయాణాల కోసం గేమ్ చేంజర్గా నిలుస్తుంది. కొన్ని మనము విమానయాన ప్రయాణాలని కనుక చూసినాం అనుకోండి, కొన్ని తక్కువ డిస్టెన్సెస్ని కవర్ చేసే ప్రాంతాలు ఉంటాయి, రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్లో ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇది భారతదేశంలో తయారయ్యే మొదటి పూర్తి ప్రయాణికుల విమానము. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఒక పెద్ద మైలురాయిగా గుర్తించబడింది. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ కన్సర్న్ మినిస్టర్గా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఓకేనా? విమాన తయారీ ద్వారా ప్రైవేట్ రంగం బలోపేతం అవుతుందని, అలాగే నేరుగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. మన దగ్గర మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరిగింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో కావాలి కదా, నైపుణ్యత కావాలి, వర్కర్స్ కావాలి, ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఓకేనా? గుర్తుంచుకోండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1940 ఇయర్లో ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక సంస్థ గురించి మనం వార్తల్లో చూస్తున్నాము, మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆ సంస్థకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ఎక్కడ ప్రధాన కేంద్రము, ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు క్లాస్ చూడండి, ప్రతి టాపిక్ కూడా మీకు డెప్త్గా కవర్ అవుతుంది. యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ రష్యా ప్రభుత్వ సంస్థ అది. ఓకేనా? మాస్కో కేంద్రంగా పనిచేస్తుంది. ప్రముఖ విమాన తయారీ సంస్థ. ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఓకేనా? ఆత్మనిర్భర్ భారత్ అంటే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఇవి దేని యొక్క ఉద్దేశము? ఓకేనా? సరిపోతుంది. SJ-100 సూపర్ జెట్ 100 రష్యాలో రూపొందించిన మిడిల్ రేంజ్ జెట్ ఎయిర్క్రాఫ్ట్, తక్కువ దూర ప్రయాణాల కోసం రూపొందించబడింది. ఇప్పుడు భారతదేశంలో వీటి తయారీ. ఇక రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు దాదాపు ప్రతిరోజు క్లాస్లో నేను ఒక సెంటెన్స్ చెప్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. రక్షణ రంగానికి సంబంధించి ఆల్మోస్ట్ 6 సెగ్మెంట్స్గా మనం టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. చెప్పాలంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ నివేదికలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలు, ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, ఇలా చూడాలి. ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి ఒక ఒప్పందము తొలి సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. సో ఇక్కడ చూడండి, భారత సైన్యంలో అవసరాలు తీర్చుకోవడం కోసము దేశీయంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలో కొనుగోలు భారతదేశంలో తయారైన. సో ఇందుకోసం ఎవరి మధ్య ఒప్పందం కుదిరింది అంటారు. సో డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ దిశగా చారిత్రాత్మక అడుగుగా భారత సైన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ తొలి విడతను కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకం చేశారు. ఈ రేడియోలు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ.
1958 ఇయర్లో డిఆర్డిఓ ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా లేదా చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. డిఆర్డిఓ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారీ రూపొందించబడ్డాయి. గుర్తుంచుకోండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఆర్డిఓ సంయుక్తంగా తయారు చేసిన భారతదేశంలో తొలి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోల కొనుగోలు కోసం ఇండియన్ ఆర్మీ భారత సైన్యం అనేది ఒప్పందము. ఆధునిక సమాచార ఆధారిత యుద్ధంలో సైన్యానికి భద్రమైన కమ్యూనికేషన్, సమర్థవంతమైన సమన్వయం కల్పించడమే ప్రధాన ఉద్దేశము. సరిపోతుంది. కొత్త ఎస్డిఆర్, సో సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ పరికరాలు అధిక డేటా ప్రసరణ సామర్థ్యంతో పాటు మొబైల్ అడ్హాక్ నెట్వర్క్ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. సరిపోతుంది. ఏ టెక్నాలజీ కలిగి ఉన్నాయి ఇవన్నీ అడగరు. ఎవరు రూపకల్పన చేస్తారు, ఎవరి సేవల కోసము, ఉద్దేశం ఏంటి, ఎనఫ్. ఓకేనా. డిఆర్డిఓకి సంబంధించి అండ్ బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1954 ఇయర్లో ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా. సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో, సాంప్రదాయ రేడియోల మాదిరిగా స్థిర ఫ్రీక్వెన్సీలపై కాకుండా సాఫ్ట్వేర్ ఆధారంగా ఫ్రీక్వెన్సీ మోడ్లు, కోడింగ్లు మార్చుకునే సాంకేతికత దీని సొంతం. ఏం లేదు, మారుతున్న టెక్నాలజీ ఆధారంగా మనం కూడా ప్రయాణం చేయాలి. అందులో భాగంగా చాలా టెక్నాలజీస్ని చూస్తున్నాము. ఓకేనా. రైట్. ఇక డోగ్రీ భాష ఆదరణ తగ్గుతుంది, లేదా డోగ్రీ భాష పైన ఆధారపడిన వారి సంఖ్య తగ్గుతుందని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా డోగ్రీ ఎక్కడ మాట్లాడతారు? భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఉంటుంది కదా, అక్కడ. జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం. డోగ్రీ భాష యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఒక భాష. రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఒక భాష అంటున్నాను. అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ షెడ్యూల్? 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని 8వ షెడ్యూలు రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషల గురించి తెలుపుతుంది. మరి 8వ షెడ్యూల్లో ప్రస్తుతం ఎన్ని భాషలు ఉన్నాయంటే 22 భాషలు ఉన్నాయి. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఉండే అంటే 14 ఉండే. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంటే when the constitution came into force అంటే 1950 జనవరి 26 రోజున 14 ఉండే 8వ షెడ్యూల్లో. ఇప్పుడు వాటి సంఖ్య 22కు చేరింది. అలా మరి రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఒక భాషను చేర్చాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. ఒకసారి ఉదాహరణ తీసుకుంటే 8వ షెడ్యూల్లో ఏమేం భాషలు ఉన్నాయి కొన్ని చూడండి. ఉదాహరణకి మన సౌత్ ఇండియాలో ప్రాంతాల వారీగా మాట్లాడే భాషలు ఈజీగా గుర్తుపెట్టుకోండి. తెలుగు. ఓకేనా. తెలుగు అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాట్లాడతారు. నెక్స్ట్ కర్ణాటకలో కన్నడ. నెక్స్ట్ తమిళనాడులో తమిళము, కేరళలో మలయాళము. ఈ 4 భాషలు రాష్ట్రాల ఆధారంగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆదరణ ఉన్న భాషలు, ఉదాహరణకి ఉర్దూ, హిందీ, సంస్కృతం. మొత్తం ఎన్నైనా 7 అయినాయి. ఇక్కడికి 7. వీటితో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒడియా గుర్తుపెట్టుకోండి. ఎన్నైనాయి? 14కు చేరింది భాషల సంఖ్య. ఈ 14 భాషలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8వ షెడ్యూల్లో ఉండే. కానీ తర్వాత కాలానుగుణంగా రాజ్యాంగంలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా, సవరణ ఆధారంగా రాజ్యాంగంలో సవరణలు జరుగుతున్నాయి. అలా 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ఆధారంగా రాజ్యాంగంలో 15వ భాషగా సింధీని చేర్చారు. సింధీ. ఓకేనా. ఆ తర్వాత 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఇయర్ అప్పుడు 3 భాషలు చేర్చారు. మణిపురి, నేపాలీ, కొంకిని 3 భాషలు. దీంతో ఎంతకు చేరిన సంఖ్య? 18కి చేరింది. ఆ తర్వాత 92వ రాజ్యాంగ సవరణ 2003 సంవత్సరంలో 4 భాషలు చేర్చారు. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. దీంతో రాజ్యాంగంలో మొత్తం 8వ షెడ్యూల్లో చేర్చబడిన భాషల సంఖ్య 22కి చేరింది. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. మీరు పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకున్నప్పుడు 8వ షెడ్యూల్లో గుర్తింపు పొందిన భాషలు ఏంటి, ఎన్ని, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ భాషలను గుర్తించడం జరిగింది ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? డోగ్రీ భాష ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో.
వాస్తవంగా ఈ భాషకి ఆదరణ తగ్గిపోతుందని ఈరోజు టాపిక్. ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఈ టాపిక్ న్యూస్లోకి వచ్చింది కూడా సబ్జెక్ట్ లింక్ చేశాను. మరి డోగ్రీ భాషను రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చూస్తాము. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003 సంవత్సరంలో 4 భాషలు చేర్చారు. అప్పుడు ఆ 4 భాషల్లో ఒకటి డోగ్రీ భాష. ఎనఫ్. ఇక్కడ సబ్జెక్ట్ లింక్ అయిపోయింది. ఇక ఇప్పుడు టాపిక్ ఏంటి, ఈరోజు ఎందుకు న్యూస్లోకి వచ్చింది? జమ్మూలో ఇటీవల నిర్వహించిన సామాజిక భాష అధ్యయనం ప్రకారము పట్టణ యువతలో డోగ్రీ భాష చదవడము రాయడం పట్ల ఆసక్తి తగ్గుతోందని ఆందోళన వ్యక్తమైందంట. డోగ్రీ భాషకు ఆదరణ తగ్గుతోందని ఆందోళన జమ్మూలో. డోగ్రీ ఇదొక ఇండో ఆర్యన్ భాష, ప్రధానంగా జమ్మూ ప్రాంతంలో మాట్లాడబడుతుంది. ఇది భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఒకటి. ఓకేనా? 8వ షెడ్యూల్లో 22 భాషల్లో ఇదొకటి. 2020 నుండి జమ్మూ అండ్ కాశ్మీర్ అధికార భాషగా గుర్తించబడింది. డోగ్రీ భాష సంస్కృతానికి వారసురాలుగా చెప్పవచ్చు. డోగ్రీ భాషకు మూలం ఏంటంటే సంస్కృత భాష. ఇది ప్రాచీన ఇండో ఆర్యన్ నుండి మధ్య ఇండో ఆర్యన్ దశల ద్వారా అభివృద్ధి చెంది ప్రస్తుత రూపం పొందిందంట. డోగ్రా లేదా డుగ్గర్ అనే పదం తొలిసారిగా అమీర్ ఖుస్రో 1317లో రాసిన ను సిపేర్ గ్రంథంలో కనిపిస్తుందంట. డోగ్రీ భాషకి సంబంధించి ఎగ్జామినేషన్లో అడగొచ్చు. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? మీరు వార్తాపత్రిక చూడొచ్చు. ఈరోజు డోగ్రీ భాష గురించి పెద్ద పెద్ద ఎస్సేస్ ఉన్నాయి, ఎడిటోరియల్స్లో కూడా రాశారు. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా డోగ్రీ భాషను రాజ్యాంగంలో చేర్చారు, ఏ షెడ్యూల్లో ఉంది, సరిపోతుంది. రైట్. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో భాషల సంఖ్య 22. ఓకేనా? ఈ 4 భాషల్లో చివరిగా చేర్చిన 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన వాటిలో ఒకటి డోగ్రీ. ఓకేనా? సరిపోతుంది. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ అధికారిక భాషలు ఉర్దూ, హిందీ, కాశ్మీరీ, డోగ్రీ, ఇంగ్లీష్. సరిపోతుంది. ఇక లోక్టాక్ లేక్ ఎక్కడ ఉంది? వార్తలు నిలిచిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. మన భారతదేశంలో ఇటీవల తరచు వివాదాస్పదంగా వార్తల్లో నిలుస్తున్న ఒక రాష్ట్రం మణిపూర్. మణిపూర్ దాదాపు లాస్ట్ 3 years నుండి చాలా కఠిన పరిస్థితిలో ఉంది. కూకీలు మైతేల మధ్య ఘర్షణ. చివరికి 2025 ఫిబ్రవరి మంత్లో మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా బీరెన్ సింగ్ గారు. ఆ తర్వాత మణిపూర్లో ఆర్టికల్ 356 ఇంపోజ్ చేశారు. రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్స్ రూల్ అంటాము, రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాం, దాన్ని ఇంపోజ్ చేశారు. ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఉంది, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 అమల్లో ఉన్న రాష్ట్రము. మరి అటువంటి మణిపూర్లో ఒక తేలియాడే సరస్సు, వాస్తవానికి లోక్టాక్ లేక్ రామ్సర్ సైట్ కూడా. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? 93. రీసెంట్గా మనం లాస్ట్ మంత్లో చూసాం మరో 2 చేర. ఆ రెండింటి చేరికతో 91 నుండి 93కి వచ్చింది. ఆ 93 రామ్సర్ సైట్స్లో లోక్టాక్ లేక్ కూడా ఒకటి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోక్టాక్ సరస్సు ఇప్పుడు కొన్ని సమస్యల్లో ఉంటుందంట, పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటుంది. మణిపూర్ జీవవైవిధ్యానికి ఆత్మస్వరూపమైన తేలియాడే సరస్సు లోక్టాక్. దానిపైన రీసెంట్గా నాగాలాండ్ విశ్వవిద్యాలయం, నాగాలాండ్ యూనివర్సిటీ తాజాగా ఒక రీసెర్చ్ చేశారు, అధ్యయనం చేశారు. అందులో లోక్టాక్లో తీవ్ర పర్యావరణ నష్టం జరుగుతుందంట. సో ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అనేది లోక్టాక్ లేక్ పైన కనబడుతుందంట. భూమి వినియోగ మార్పులు, వ్యవసాయ వ్యర్థాలు, షిఫ్టింగ్ కల్టివేషను లేదా జుమ్మింగ్ కల్టివేషను, పోడు వ్యవసాయం అంట మన ప్రాంతాల్లో, దాని కారణంగా పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది లోక్టాక్ లేక్ వద్ద. లోక్టాక్ సరస్సు దక్షిణ ఆసియాలోనే అత్యంత పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అది. ఓకేనా? మరి రామ్సర్ సైట్గా కూడా గుర్తింపు పొందింది. ఈ సరస్సు ప్రపంచంలో ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం. కీబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్ ప్రత్యేకము ఎక్కడ ఉంది? లోక్టాక్ లేక్. గుర్తుంచుకోండి. ఓకేనా? సరిపోతుంది. ఈ సరస్సు మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లా అండ్ మోయిరాంగ్ సమీపంలో ఇంఫాల్కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మణిపూర్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఎవరైనా వెళ్ళినప్పుడు లోక్టాక్ లేక్ ఈ సుందర దృశ్యాలను చూడొచ్చు మనము. సో ప్రపంచంలో తేలియాడే సరస్సుల్లో ఇది చాలా ఫేమస్. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందంట. లోక్టాక్ లేక్ 1990sలో రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది. సరిపోతుంది. కేబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్ ప్రపంచంలో ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం. వరల్డ్స్ వన్ అండ్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏదంటే ఈ కేబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ అంటే లోక్టాక్ లేక్ సమీప ప్రాంతంలో ఉంటుంది. రైట్? సరిపోతుంది. ఇక మిస్టీ స్కీమ్ మ్యాంగ్రోవ్స్ని ప్రోత్సహించడం కోసం, మ్యాంగ్రోవ్
మ్యాంగ్రోవ్ అంటే మడ అడవులు అంటాం కదా. మనకి సాధారణంగా చూడండి సముద్ర ప్రాంతము లేదా బీచ్ ఏరియా నుండి కూడా మీరు చూడవచ్చు. ఈ అలల తాకిడిని అడుకట్ట వేసేందుకు ఈ మ్యాంగ్రోవ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వరదలను కూడా ఆపే సామర్థ్యం ఉంటుంది. మరి అటువంటిది మిస్టీ స్కీమ్ అనేది 2023లో ప్రారంభమైంది కదా. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు మిస్టీ స్కీమ్ని అమలు చేస్తున్నారు మ్యాంగ్రోవ్స్ కల్టివేషన్ని పెంచడానికి. దాని యొక్క పురోగతి అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మిస్టీ స్కీమ్ ఫర్ మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్స్, మడ అడవులు అంటాము. మిస్టీ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒకసారి మిస్టీ గురించి అడిగాను క్వశ్చన్. సో మిస్టీ మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్, మిస్టీ ఫుల్ ఫామ్. ఓకేనా. 2023 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారి ఆధ్వర్యంలో మిస్టీ స్కీమ్ ప్రారంభమైంది. అంటే మడ అడవుల పెంపకం కోసము. ఓకేనా. సో గత 2 సంవత్సరాలు మరి 2023 నుండి 2025 వరకు పురోగతి ఎలా ఉంది? గత 2 సంవత్సరాల్లో 22,560 హెక్టార్ల మడ అడవులను పునరుద్ధరించి సంరక్షించడం జరిగింది మిస్టీ స్కీమ్లో భాగంగా. ఈ చర్యలు మిస్టీలో భాగంగా జరిగినాయి. మిస్టీ పథకం 2023లో ప్రారంభమైంది. పథకం లక్ష్యం భారత తీర ప్రాంతాలు, ఇండియా ఈజ్ పెనిన్సులా. భారతదేశం అనేది ఒక ద్వీపకల్పం, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. మరి హిందూ మహాసముద్రపు ఉత్తర ప్రాంతము మన భారతదేశానికి చూడవచ్చు. అటు ఇటుపున కూడా అరేబియన్ సీ కానివ్వండి, బే ఆఫ్ బెంగాల్ కానివ్వండి. మరి భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి. తీరరేఖ కలిగిన రాష్ట్రాలు 9 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. ఇది కాకుండా 4 కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. అక్కడ తీరరేఖ కలిగి ఉందంటే అక్కడ బీచెస్ని చూస్తాము, మడ అడవులు ఇంపార్టెన్స్ అనేది చూస్తాము. ఓకేనా. రైట్. భారత్ 2022లో ఈజిప్ట్లో జరిగిన COP27 UNFCCC కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ COP27 సమావేశంలో మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్లో చేరిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించి 2022లో MASలో భారత్ చేరింది. ఆ తర్వాత 2023లో మిస్టీ ప్రోగ్రాం ప్రారంభమైంది. ప్రధానంగా సుందర్బన్స్ డెల్టా, హుగ్లీ ఎస్చరీ, తీర ప్రాంత ఉప్పు నేలలు మిస్టీ పథకం ప్రధాన కేంద్రాలు అంట. సరిపోతుంది. మిస్టీ ఫుల్ ఫామ్ ఏంటి, ఉద్దేశం ఏంటి? మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ UAE ఆధ్వర్యంలో స్థాపించబడింది. భారత్ 2022లో సభ్యదేశం అయింది. సరిపోతుంది. ఇక మడ అడవుల ప్రాముఖ్యత, తీర భూభాగాన్ని తుఫాన్లు, వర్షాలు, సముద్ర తరంగాల నుండి రక్షించడము, సముద్ర జీవ వైవిధ్యానికి ఆవాసము. ముఖ్యంగా టూరిజంలో కూడా ఇంపార్టెంట్. ఎక్కడైతే మడ అడవులు ఎక్కువగా ఉంటాయో చూడడానికి కూడా అద్భుతం కనబడుతుంది. ఓకేనా. భారతదేశంలో ముఖ్య మడ అడవులు చూస్తే సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, భీతర్కనిక ఒడిషా, పిచావరం తమిళనాడు అండ్ గోదావరి కృష్ణా డెల్టాస్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సరిపోతుంది. రామ్సార్ సైట్గా గుర్తింపు పొందిన మడ ప్రాంతాలు భారతదేశంలో సుందర్బన్స్, భీతర్కనిక. రైట్. ఇక జాగ్రఫీలో భాగంగా, జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా మనం వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, విపత్తులు, వివాదాస్పద ప్రాంతాలు ఇవన్నీ చూస్తాము. అందులో భాగంగా తుఫాన్ల గురించి కూడా. తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా వివిధ పేర్లతో పిలుస్తారు ప్రపంచంలో. ఉదాహరణకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆ సమీప ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను విలివిలిస్ అంటాము. ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అంటాము. అదే వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో సంభవించే తుఫాన్లను టైఫూన్స్ అంటాము. అదే ఈస్టర్న్ పసిఫిక్, అట్లాంటిక్ ఓషన్, ముఖ్యంగా USA, మెక్సికో ఆ ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను హరికేన్స్ అంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హరికేన్ మెలిసా కరేబియన్ దీవుల్లో తీవ్ర ప్రమాదకరంగా న్యూస్లోకి వచ్చింది. ముఖ్యంగా జమైకా దేశం పైన విరుచుకు పడుతోంది. సరిపోతుంది. ఎగ్జామినేషన్లు ఇంతే. కానీ ఈ ఎగ్జామినేషన్లో తుఫాన్ల గురించి అడగాలంటే మన భారతదేశం సంబంధించిన తుఫాన్లపైన అడగవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మోంతా సైక్లోన్ ఎఫెక్ట్ ఎలా ఉందో చూస్తున్నాము. ముఖ్యంగా భారతదేశంలో ఈస్ట్ కోస్ట్ పైన ఎక్కువగా పడుతోంది మోంతా సైక్లోన్ ఎఫెక్ట్. సూపర్ సైక్లోన్ అని చెప్పేసి తమిళనాడు నుండి ప్రారంభమైంది. ఇదంతా బే ఆఫ్ బెంగాల్లో సంభవించింది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కానీ ఈ కోస్ట్ ఏరియాలో విపరీతమైన వర్షాన్ని మనం చూసాము. తర్వాత ఒడిశాని తాకుతోంది ఇప్పుడులో. గతంలో మనం లాస్ట్ 1 మంత్ బ్యాక్ శక్తి సైక్లోన్ గురించి చూసాము. అరేబియన్ సీలో సంభవించింది. ఈ తుఫాన్లకు నామకరణం కూడా అడుగుతారు. శక్తి అనే పేరునేమో శ్రీలంక పెట్టింది, మోంతానేమో థాయిలాండ్ పెట్టింది. థాయిలాండ్ మోంతా సైక్లోన్ ఆ పేరు పెట్టింది. ఓకేనా. ఇక్కడ హరికేన్ మెలిసా దీనికి సంబంధించి మాత్రం ఏ ప్రాంతంలో కరేబియన్ దీవుల్లో తీవ్ర విపత్కరంగా న్యూస్లోకి వచ్చిన ఒక హరికేన్. ఓకేనా. జమైకా పైన విరుచుకు పడుతుంది. జమైకా అంటే కరేబియన్ దీవుల్లోని
ఒక దేశము, రైట్. సో హరికేన్ మెలిసా ప్రస్తుతం కేటగిరీ 5 స్థాయి తుఫానుగా కరేబియన్ దీవుల దిశగా పయనిస్తోంది. జమైకాలో తీవ్ర ప్రభావం ప్రజలను స్థానభ్రంశం డిస్ప్లే చేస్తున్నారు విపత్తు కారణంగా అక్కడ ప్రాణ నష్టం తగ్గించడానికి, రైట్. సరిపోతుంది. సో హరికేన్ వర్గీకరణ ఎలా ఉంటుందంటే వాయువేగం ఆధారంగా 1 to 5 వరకు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. కేటగిరీ 5 అంటే చాలా సివియారిటీ అనేది ఉంటుంది, అత్యంత ప్రమాదకరంగా. హరికేన్ ఉత్తర అట్లాంటిక్ మరియు కరేబియన్ ప్రాంతాల్లో ఏర్పడే తుఫానుకు ఈ పేరు ఉపయోగిస్తారు. ఎనఫ్, సరిపోతుంది. జమైకా పైన ప్రభావం చూపిస్తున్నాను కదా, వార్తలు ఇచ్చిన ఒక దేశం చెప్పాను అంటే దానికి సంబంధించిన క్యాపిటల్ సిటీ చెప్తున్నాను, కరెన్సీ చెప్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జమైకా ప్రజెంట్ క్యాపిటల్ వచ్చేసి మనం చూస్తే కింగ్స్టన్, కరెన్సీ వచ్చేసి జమైకన్ డాలర్. ఓకేనా. కరేబియన్ దీవులు ఏమేమి ఉంటాయి? క్యూబా, జమైకా, హైతీ, డొమినికన్ రిపబ్లిక్, ప్యూటోరికో మొదలైనవి తరచుగా తుఫాన్ల ప్రభావానికి గురవుతాయి. ఓకేనా. ఇక మొట్టమొదటిసారి సూపర్లేటివ్ టాపిక్ సైబర్ నేరాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం అనేది న్యూస్లోకి వచ్చింది రీసెంట్గా. సైబర్ నేరాలు అంటే ఏంటి? మనం చూడండి, ప్రస్తుతము మానవుడు టెక్నాలజీ పైన ఆధారపడడం అనేది పెరుగుతుంది. ద డిపెండెన్స్ ఆన్ టెక్నాలజీ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు మనం టెక్నాలజీ పరంగా చాలా సౌకర్యాలు పొందుతున్నాము, ఆన్లైన్లో సేవలు పొందుతున్నాము, ఆన్లైన్ పైన డిపెండెన్స్ పెరుగుతుంది. మరి ఇక్కడ ఆన్లైన్లో మోసాలు కూడా పెరుగుతున్నాయి, వాటిని మనం సైబర్ క్రైమ్స్ అంటాము. మరి అటువంటి సైబర్ క్రైమ్స్ని అడ్డుకట్ట వేయడానికి చాలా వరకు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఒప్పందము, సైబర్ నేరాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం ఎక్కడ జరిగింది, ఏంటి ప్రత్యేకత? 2025 అక్టోబర్లో వియత్నాం రాజధాని ఏంటి? హనోయ్లో సైబర్ నేరాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ లేదా యుఎన్ కన్వెన్షన్ అగెనిస్ట్ సైబర్ క్రైమ్ ఇది సదస్సు పేరు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక సదస్సు, యుఎన్ కన్వెన్షన్ అంటే సదస్సు, ఐక్యరాజ్య సదస్సు దేనిపైన? సైబర్ క్రైమ్ పైన నిర్వహించబడింది. ఎక్కడ నిర్వహించబడింది? హనోయ్ ఏంటి? వియత్నాంలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలను నివారించడము, దర్యాప్తు చేయడము మరియు ఎదుర్కోవడానికి రూపొందించబడుతున్న మొదటి గ్లోబల్ ఫ్రేమ్వర్క్ దిశగా కీలకమైన అడుగు. ఈ సమావేశంలో సభ్య దేశాలు డిజిటల్ సెక్యూరిటీ, డిజిటల్ భద్రత, డేటా రక్షణ, సైబర్ తీవ్రవాదము మరియు అంతర్జాతీయ నేర నెట్వర్క్ల నియంత్రణపై చర్చించినాయి. సాంకేతిక దుర్వినియోగం, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ సరిహద్దుల మధ్య దర్యాప్తు సహకారం వంటి అంశాలకు సాధారణ చట్టపరమైన రూపం ఇప్పటికే ఈ కన్వెన్షన్ ఉద్దేశము. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ 1945 అక్టోబర్ 24 రీసెంట్గా మనం చూస్తాము. దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా యుఎన్ఓకి ఎవరున్నారు? ఆంటోనియో గ్యూటెరస్. తను ఏ దేశానికి చెందినవారు? పోర్చుగల్. కొన్ని కీలక అంతర్జాతీయ సంస్థలకి సంబంధించి పర్సన్స్ని చూస్తున్నప్పుడు వారు ఏ దేశానికి చెందిన వారు కూడా చూడాలి. ఆంటోనియో గ్యూటెరస్ ఏ దేశం అంటున్నాను? పోర్చుగల్. ఉదాహరణ చెప్పాలంటే WHO టెడ్రస్ అదనము ఉన్నారు చీఫ్గా, తనే దేశము ఇథియోపియా. నెక్స్ట్ ఇటీవల యునెస్కోకి సంబంధించి ఖాలిద్ ఎల్ ఎనానీ గారు వచ్చారు, యునెస్కోకి సంబంధించి, తను ఏ దేశము? ఈజిప్ట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి చీఫ్గా క్రిస్టీ కోవెంట్రీ ఏ దేశము? జింబాబ్వే. పర్సన్స్ గురించి చూస్తున్నప్పుడు వారు ఏ కంట్రీయో చూడాలి, అది కూడా కీలక హోదాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి. సైబర్ క్రైమ్, ఇంటర్నెట్, కంప్యూటర్ నెట్వర్క్ లేదా డిజిటల్ పరికరాల ద్వారా జరిగే నేరాలు, రైట్. సరిపోతుంది. ముందుగా ఉన్న ఒప్పందం ఏంటంటే బుడాపెస్ట్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్ 2001 యూరోప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో. అయితే అన్ని దేశాలు అందులో భాగం కాలేదు, ఉదాహరణకి భారత్, రష్యా అటువంటివి. ప్రపంచంలో తొలిసారిగా రూపొందుతున్న సైబర్ క్రైమ్ గ్లోబల్ ఒప్పందము ఇప్పుడు మనం చూసింది. ఓకేనా. హనోయ్ వియత్నాం రాజధాని, రైట్. ఇక ప్లూటోనియం ఒప్పందం నుంచి వైదొలిగింది రష్యా. కోల్డ్ వార్ సమయంలో ఇంపార్టెన్స్తో ఉండే ప్లూటోనియం డీల్ అనేది ఇప్పుడు దాని నుండి రష్యా వైదొలిగింది. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వ్లాదిమిర్ పుతిన్ గారు తీసుకున్న కీలక నిర్ణయం. సో డైరెక్ట్గా చూడండి, అమెరికా రష్యా మధ్య ప్లూటోనియం నిర్వహణ ఒప్పందం, ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ PMDA. ఆ ఒప్పందం నుండి అమెరికా రష్యాకి సంబంధించిన ఆ ఒప్పందం నుండి, ప్లూటోనియం డీల్ నుండి రష్యా వైదొలుగుతున్నట్లు పుతిన్ గారు ప్రకటించారు. ఓకేనా. ఈ మేరకు ఒక ప్రత్యేక బిల్లుపై సంతకం కూడా చేశారు. యుక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. రష్యా యుక్రెయిన్ యుద్ధము
మరియు శాంతి చర్చలు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య అనుసంబంధాల దిగజార్పు సంకేతం అంట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పుతిన్తో సమావేశం ఫలప్రదం కాదని పేర్కొంటూ తన సమావేశాన్ని రద్దు చేసుకోవడం కూడా ఈ పరిణామానికి పునాదిగా నిలిచింది. అమెరికా రష్యా మధ్య 2000 సంవత్సరంలో ఈ ఒప్పందం కుదిరి 2010లో సవరించబడింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు అమెరికా రష్యా రెండు దేశాలు 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియం నిల్వలను అణ్వాయుధ తయారీ చేయకూడదు. వాటిని ఏ విధంగా చేయాలి? అణు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలి రెండు దేశాలు అమెరికా రష్యా. ఇంత మొత్తంలో ఈ ఒప్పందం సారాంశం అది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుక్రెయిన్ యుద్ధ పరిస్థితులు కానివ్వండి, ఇటువంటి పరిస్థితుల్లో పుతిన్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు వైదొలుతున్నట్లుగా. ఈ పరిమాణం దాదాపు 17,000 అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడగల ప్లూటోనియం పరిమాణంతో సమానం అంట. సరిపోతుంది. ప్లూటోనియం డీల్ నుండి రష్యా బయటికి రావడం జరిగింది. ప్లూటోనియం అణ్వాయుధ తయారీలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన రేడియోధార్మిక మూలకము. ఓకేనా? సో ఈ డీల్ అనేది 2000 సంవత్సరంలో సంతకం చేయబడింది. గుర్తుంచుకోండి. రష్యా రాజధాని వచ్చేసి మాస్కో, కరెన్సీ వచ్చేసి రూబుల్. ఓకేనా? సరిపోతుంది. ఇక నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ 1970, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ 1996, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ 1990. ప్రపంచంలో కొన్ని అణు ఒప్పందాల పేర్లు ఇవి. ఓకేనా? సరిపోతుంది. ఇక అపెక్ 2025 సదస్సు అనేది ఈ అక్టోబర్ 31 ఎల్లుండి నుండి ప్రారంభం కాబోతోంది. గుర్తుంచుకోండి. ఎక్కడ ప్రారంభం కాబోతోంది? ఏదైనా ఒక సదస్సు జరుగుతోంది లేదా జరగబోతోంది, షెడ్యూల్ అయింది అంటే ఎక్కడ జరగబోతోంది, అఫీషియల్గా వార్తల్లోకి వచ్చిందంటే చూడాలి. మళ్ళీ సదస్సు ప్రారంభమై ముగిసిన తర్వాత అందులో అవుట్కమ్ ఏంటి, ఏ నిర్ణయం బయటకు వచ్చింది అటువంటివి చూడాలి. ఏమైనా డిక్లరేషన్ బయటకు వచ్చింది అలాంటివి. సో ఏషియన్ పసిఫిక్ సంబంధించి ఏపెక్ 2025 సదస్సు గ్వాంగ్జూ ఎక్కడ? సౌత్ కొరియాలో. ఓకేనా? మొత్తం 21 సభ్య దేశాలు అపెక్. 2025 ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ 2025 సంబంధించి సదస్సు అక్టోబర్ 31 ఎల్లుండి నుండి నవంబర్ 1 2 రోజుల పాటు దక్షిణ కొరియా చారిత్రాత్మక నగరం గోంజులో జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది చూడండి. ఫస్ట్ అపెక్ సమావేశము. ఈ సదస్సు ద్వారా సభ్య దేశాలు 21 ప్రస్తుతం. ఆ నేతలు ప్రాంతీయ ఆర్థిక సహకారము ఎకనామిక్గా ప్రతి దేశం కూడా సభ్య దేశము సహకరిస్తుందని, వాణిజ్య విస్తరణ, స్థిరమైన వృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. ఈ అపెక్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఏ ఇయర్లో ఏర్పాటైంది అంటారు? 1989లో ఏర్పాటైంది. ఇది ప్రాంతీయ ఆర్థిక వేదిక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సుస్థిర వృద్ధి, వాణిజ్య సమీకరణ, అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఓకేనా? ఇక అపెక్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ 1989 కాన్బెర్రా ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఓకేనా? గుర్తుంచుకోండి. ప్రధాన కార్యాలయం అపెక్ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే సింగపూర్. సభ్య దేశాలు 21. భారతదేశం సభ్య దేశం కాదు అపెక్లో, కానీ అబ్జర్వర్ కంట్రీగా ఉంది. ఓకేనా? గుర్తుంచుకో. సౌత్ కొరియా క్యాపిటల్ వచ్చేసి సియోల్. ఓకేనా? ప్రస్తుతం సౌత్ కొరియాకి అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ ఉన్నారు. తన పేరు ఎందుకు చెప్తున్నానంటే అపెక్ సమావేశం అనేది సదస్సు అనేది అక్కడ జరగబోతుంది కాబట్టి. ఓకేనా? సరిపోతుంది. అపెక్ ముఖ్యాంశాలు ఏంటంటే వాణిజ్య అడ్డంకులను తగ్గించాలి, సుస్థిర వృద్ధి, డిజిటల్ ఆర్థికత అండ్ ఇన్నోవేషన్ ప్రోత్సాహం, ప్రాంతీయ సమాన అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపడము. అపెక్ సభ్య దేశాలు ఏంటంటే 21 పేర్లు చూడండి. అమెరికా, చైనా, జపాన్, రష్యా, కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, సింగపూర్, ఫిలిప్పైన్స్, చిలీ, మెక్సికో, న్యూజిలాండ్, పపువా న్యూగినియా, తైవాన్, హాంకాంగ్, పెరు, బ్రూనై. భారతదేశం అబ్జర్వర్ కంట్రీ. ఇందులో అపెక్ సమావేశం ఉద్దేశం ఏంటి, ఎక్కడ జరగబోతోంది, ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తాను. ఎనఫ్. ఇక గ్రోకీపీడియా కామన్గా మనం వికీపీడియా అనేది చూస్తాము. మనకి ఏదన్నా సమాచారం కావాలంటే వికీపీడియాలో వెతుకుతాము. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, వికీపీడియాలో ఉండే సమాచారం అంతా కూడా అఫీషియల్ కాదు, అందులో తప్పులు చాలా ఉంటాయి. వికీపీడియా అనేది అథెంటిక్గా అఫీషియల్గా ఆ సమాచారాన్ని తీసుకొని చదువుతానంటే కష్టము. ఓకే, టీజీపీఎస్సీ యాక్సెప్ట్ చేస్తుందేమో. టీజీపీఎస్సీ వికీపీడియాని ప్రామాణికంగా తీసుకున్నాము కీ పేపర్ తయారు చేయడంలో అని చెప్తున్నారు మేధావులు, కాబట్టి అది తీసుకోవచ్చు. మనకు మాత్రం అథెంటిక్ సమాచారాన్ని మాత్రమే చూడాలి. ఇప్పుడు వికీపీడియా గురించి ఎందుకు చెప్పానంటే వికీపీడియాకి ఒక ప్రత్యామ్నాయంగా ఇక రానున్న రోజుల్లో పోటీగా గ్రోకీపీడియాని మనం చూస్తాము. ఇది ఎలాన్ మస్క్కి సంబంధించి గ్రోకీపీడియా సేమ్ వికీపీడియా లాంటిదే. వికీపీడియాకు పోటీగా ప్రస్తుతానికైతే ప్రత్యామ్నాయంగా ఎలాన్ మస్క్ కొత్త ఏఐ ఆధారిత జ్ఞానవేదిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది. అటువంటి ఏఐ బేస్డ్ గ్రోకిపీడియాని ఇటీవల ఎలాన్ మస్క్ ప్రారంభించారు. అమెరికా టెక్ బిలియనర్ ఎలాన్ మస్క్ సో నిన్నటి రోజున గ్రోకిపీడియా అనే కొత్త వెబ్సైట్ని ప్రారంభించారు. గ్రోకిపీడియా ఇది పూర్తిగా కృత్రిమ మీద ఆధారిత ఎన్సైక్లోపీడియా ఓకేనా. అంటే ఎన్సైక్లోపీడియా అంటే సింపుల్గా చెప్పాలంటే అందులో ప్రతి సమాచారం ఉంటుంది, ఏ సమాచారమైనా అటువంటిది. ఇది ఏ బేస్డ్ ఇంకా గ్రోకిపీడియా ఓకేనా. ప్రపంచ ప్రఖ్యాత వికీపీడియాకు పోటీగా తీసుకొచ్చిన జ్ఞానవేదిక గ్రోకిపీడియా ఎన్ఎఫ్. ఇటువంటి చూడండి ఇటీవల కాలంలో కొన్ని సోషల్ మీడియాకు వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా పోటీగా రాను రోజుల్లో భారతదేశంలో మనం చూడబోయేది ఏంటంటే అరెట్టై జుహూ సంస్థ వారు తీసుకొచ్చింది. ఇటువంటి చూడండి రైట్ సరిపోతుంది. పేరు చూడండి ఎనఫ్. ఎలాన్ మస్క్ టెస్లా ఇప్పటికే స్పేస్ ఎక్స్ ఇటీవల అమెరికాలో ఒక పొలిటికల్ పార్టీ ది అమెరికన్ పార్టీని కూడా స్థాపించాడు ఓకేనా. సో ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తి ఓకేనా. గ్రోక్ ఏఐ వికీపీడియా అనేది 2001లో ప్రారంభమైంది. వ్యవస్థాపకులు జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ ఓకేనా. ఇక ఒడిషా ప్రభుత్వము ఒక కీలకమైన ఇనిషియేటివ్తో న్యూస్లోకి వచ్చింది. బీమాన్ సేమ్ చెప్పాలంటే ఒడిషా రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి కూడా విమాన సౌకర్యాన్ని అందుబాటులో తీసుకురావడం లైక్ ఉడాన్. ఒడిషాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మాజీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో చూడండి ఇక్కడ 2025 అక్టోబర్లో ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీమాన్ అంటే ఏంటంటే బిల్డింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏవియేషన్ అసెట్స్ అండ్ నెట్వర్క్ బీమాన్ పథకాన్ని ఆమోదం లభించిందంట. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని విమానయాన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 14,182 కోట్ల రూపాయల వ్యయంతో 2025 నుండి 2030 మధ్య 5 ఏళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారంట. ఈ పథకం కింద విమానాశ్రయ మౌలిక వసతులు, ప్రాంతీయ కనెక్టివిటీ, హెలిపోర్ట్లు మరియు వైమానిక సేవా శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయబడతాయంట. సరిపోతుంది. బీమాన్ పథకం ఒడిషాను తూర్పు భారతదేశంలో విమానయాన కేంద్రంగా మార్చే దిశగా ఉంటుందంట ఓకేనా. 2024 జూన్లో ఒడిషా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ గారు వచ్చారు. గతంలో నవీన్ పట్నాయక్ గారు 2 దశాబ్దాలకు పైగా సేవలు అందించిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారి స్థానంలో మోహన్ చరణ్ మాజీ గారు ఓకేనా. ఇక ఒడిషా రాష్ట్రంలో ప్రముఖ విమానాశ్రయాలు కనుక మనం చూస్తే భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటువంటివి ఓకేనా. సరిపోతుంది. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక మనం పరిశీలిస్తే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వృద్ధ దేశాధినేత అని కూడా చెప్పినా తప్పలేదు. సో కెమరూన్ దేశం ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం కెమరూన్. ఆ దేశానికి మరొకసారి అధికారంలోకి వచ్చారు పాల్ బియా. సో పాల్ బియా వన్స్ అగైన్ విన్స్ కెమరూన్ ఎలక్షన్. కెమరూన్ దేశానికి సంబంధించి ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కెమరూన్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్ బియా మళ్ళీ విజయం సాధించి అధికారం చేపట్టారు. ఆయన ప్రపంచంలో అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడు. ప్రస్తుతం ఆయన 92 సంవత్సరాల వయసులో ఉన్నారు. పాల్ బియా ఏ దేశానికి ఇటీవల కాలంలో ఏదైనా ఒక దేశంలో అధ్యక్ష ఎన్నికలు కానీ ప్రధానమంత్రి ఎన్నికలు కానివ్వండి ఇటువంటివి జరిగితే వాళ్ళపైన ప్రత్యక్ష శ్రద్ధను చూపండి ఓకేనా. సో బియా తొలిసారిగా 1982లో కెమరూన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి నిరంతరంగా అధికారం కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంచి విజయం మళ్ళీ సాధించారు. కెమరూన్ దేశం రాజధాని యావుండే, కరెన్సీ వచ్చేసి సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్. ప్రస్తుత అధ్యక్షుడు పౌల్ బియా ఓకేనా. రాజకీయ వ్యవస్థ యూనిటరీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్. సరిపోతుంది. ఇక మన రాష్ట్రీయ సమాచారం అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ప్రతిరోజు నేను తప్పనిసరిగా అందిస్తాను ఈవినింగ్ 7 o'clock. అందులో రాష్ట్రీయ సమాచారాన్ని మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ మరియు ఏపీకి సంబంధించి 100% మీకు నేను చెప్తున్నాను టాపిక్స్. ప్రతిరోజు చూస్తే ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏపీకి సంబంధించిన టాపిక్కే చూడొచ్చు మనం, పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తెలంగాణకు సంబంధించిన టాపిక్సే చూడొచ్చు ఒకరోజు 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా చూడొచ్చు. అప్పుడప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ కూడా ఉండకపోవచ్చు. మీరు ప్రతిరోజు చూస్తే అన్నీ కవర్ అవుతాయి. ఇక్కడ ఏపీకి సంబంధించి 2 టాపిక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంతర్గత జల రవాణా అభివృద్ధి అందుకోసము 150 కోట్ల రూపాయల పెట్టుబడికి కేంద్రం అంగీకారం తెలిపిందంట. ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అంతర్గత జల రవాణా ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ మార్గాలను
బలపరిచేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో రహదారుల విషయంలో, జాతీయ రహదారుల విషయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎలాంటి బాధ్యతలు అయితే నిర్వహిస్తుందో ఇన్లాండ్ వాటర్వేస్ విషయంలో ఈ సంస్థ అలాగే ఉంటుంది. మరి ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 150 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం ముంబైలో జరిగిన ఇండియా మ్యారిటైమ్ వీక్, మీకు నిన్నటి క్లాస్లో చెప్పాను ఇండియా మ్యారిటైమ్ వీక్ ఏంటి, థీమ్ ఏంటి, ప్రస్తుతం ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం మ్యారిటైమ్ వీక్ సెలబ్రేషన్స్ ముంబై వేదిక జరుగుతున్నాయని చెప్పాను. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు నావిగేషనల్ ఎయిడ్స్ సౌకర్యాలను అందిస్తుంది. ఓకేనా. రాష్ట్రంలోని జాతీయ జల మార్గాల్లో రివర్ క్రూయిజ్ పర్యాటకం అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. వాస్తవానికి ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బీజేపీ సపోర్ట్ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు రాష్ట్రానికి సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాము. ఓకేనా. అంతర్గత జల మార్గాల్లో ఓడలు, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఓకేనా. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు మరియు గోదావరి, కృష్ణా నదీ మార్గాలు పర్యాటక, వాణిజ్య రవాణా రంగాల్లో మరింత ప్రాధాన్యం పొందనున్నాయంట. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1986 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం నోయిడా. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఆ మంత్రిత్వ శాఖకి మంత్రి ఎవరున్నారు? సర్బానంద్ సోనోవాల్ గారు. భారతదేశంలో మొత్తము 111 జాతీయ జల మార్గాలు గుర్తించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే నేషనల్ వాటర్వే 4 గోదావరి, కృష్ణా, బక్సార్ లింక్ అండ్ NH-65 గోదావరి ఉపనది వంశధార ప్రధానమైంది. సరిపోతుంది. ఓకేనా. ఇక ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీ అభివృద్ధి కోసం 2 ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చినాయి. ఒకటి ఏంటంటే BPCL మరియు రెండవది ఆయిల్ ఇండియా. వాళ్ళ మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్ట్ సమీపంలో కొత్త రిఫైనరీ మరియు పెట్రో రసాయన కాంప్లెక్స్ అభివృద్ధి కోసము భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్. సో గుర్తుపెట్టుకోండి ఏ సంస్థలు, ఉద్దేశం ఏంటి, ఎక్కడ ప్లేస్, నెల్లూరు జిల్లా. వాళ్ళ మధ్య నాన్ బైండింగ్ అవగాహన ఒప్పందం MOU కుదిరింది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రతిపాదించారు. ఓకేనా. ప్రాజెక్ట్ 2030 ఆర్థిక సంవత్సరానికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రిఫైనరీ సామర్థ్యం వచ్చేసి 9 to 12 మిలియన్ టన్నులు ఉండనుంది. ఆయిల్ ఇండియా ఈ ప్రాజెక్టులో మైనార్టీ వాటా తీసుకోవాలని ప్రణాళిక వేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,000 ఎకరాల భూమి కేటాయించింది మరియు ప్రాథమిక కార్యకలాపాలు ప్రారంభమైనాయి. సరిపోతుంది. రైట్. ఇక భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 1952 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబై, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ 1959 ఇయర్లో అండ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి దులియాజన్, అస్సాం. రైట్. ఇక ఈరోజు మీరు వార్తాపత్రికలు చూస్తుంటారు. ఒక కొత్త బల్లి జాతి ఇటీవల శేషాచలము అడవుల్లో గుర్తింపు పొందింది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. వార్తలు నిలుస్తున్న నూతన జీవజాతుల గురించి కానీ, వృక్ష జాతుల గురించి కానీ పోటీ పరీక్షలు అడుగుతారు. సైంటిఫిక్ నేమ్ ఆధారంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటువంటి టాపిక్స్ మనకు న్యూస్ పేపర్స్లో కవర్ అవుతాయి. హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేపరు, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ కానీ, సాక్షి న్యూస్ పేపర్ కానీ ఈ టాపిక్ కవర్ అయింది, చూడవచ్చు. ఓకేనా. అండ్ ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ పరిధిలో పవిత్ర తిరుమల పర్వత శ్రేణుల్లో శాస్త్రవేత్తలు ఒక కొత్త బల్లి జాతిని గుర్తించారు. ఓకేనా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ప్రస్తుతం ఎవరున్నారు? ధృతి బెనర్జీ గారు. ఈ బల్లి జాతి పేరు ఏంటంటే హెమిఫిల్లో డాక్టిలస్ వెంకటాద్రి అనే పేరు అంట. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఎనఫ్. ఇక శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ 2010లో యునెస్కో గుర్తింపు పొందింది. రిజర్వ్ ప్రస్తుతం యునెస్కో గుర్తింపు పొందిన బయోస్ఫియర్ రిజర్వ్స్ సంఖ్య భారతదేశంలో 13కు చేరింది. గతంలో 12 నుండి. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోని కోల్డ్ డిజర్ట్ ఏరియా. ఓకేనా. గుర్తుంచుకోండి. శేషాచలం పర్వత శ్రేణి ఈస్టర్న్ ఘాట్స్ భాగంలో ఉంటుంది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1916 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యం వచ్చేసి కోల్కతా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటేనేమో జంతువులకు సంబంధించి, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటేనేమో మొక్కలకు సంబంధించి. ఓకేనా. ఇక ఒక సూపర్లేటివ్ టాపిక్ స్పోర్ట్స్ సంబంధించి. ప్రపంచంలోని మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్ చూస్తున్నాం కదా. ప్రపంచంలో మొట్టమొదటిసారి దాదాపు
350 మీటర్స్ హైట్లో ఒక స్టేడియం క్రీడా ప్రాంగణం అనేది ఏర్పడుతుంది. అందులో 2034 ఇయర్లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా 4 ఇయర్స్కి ఒకసారి వరల్డ్ కప్ నిర్వహిస్తుంది కదా. 2034లో ఆతిథ్యం సౌదీ అరేబియాలో కదా. ఈ నిర్మాణం అందుకు సిద్ధంగా ఉంటుంది. సో గుర్తుంచుకోండి, సౌదీ అరేబియాలో తొలి స్కై స్టేడియం, ఆకాశంలో ఆట అంటే మామూలు విషయం కాదు. ఓకేనా. సో సాధారణంగా స్టేడియాలు నేల మీద నిర్మిస్తారు, కానీ సౌదీ అరేబియా మాత్రం ప్రపంచంలోనే తొలిసారిగా ఆకాశంలో స్టేడియం నిర్మించేందుకు సిద్ధమైంది. 2034 జరగబోయి ప్రపంచ కప్ మ్యాచ్లకి ఆతిథ్యం ఇవ్వబోతుంది. అందులో భాగంగా ఈ స్టేడియం ఓకేనా ప్రాజెక్టుపై దాదాపు 8,800 కోట్ల రూపాయలు వ్యయం కానుందంట. 2032 నాటికి నిర్మాణం పూర్తవ్వాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో మొట్టమొదటి స్కై స్టేడియంగా ఇది చరిత్ర సృష్టించబోతుంది. రైట్. ఫిఫా ఓకేనా 2034లో సౌదీ అరేబియాలో జరగబోతోంది. 2030 ప్రపంచ కప్ 3 ఖండాల్లో జరగబోతుంది. నెక్స్ట్ 2030 వరల్డ్ కప్ అనేది మనం చూస్తే స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, ఉరుగ్వే, అర్జెంటీనా, పరాగ్వే దేశాలు. సౌదీ అరేబియా రాజధాని వచ్చేసి రియాద్. కరెన్సీ ఓకేనా సౌదీ రియాల్. ఓకేనా ఎనఫ్. ఇక ఇటీవలే ఒక టోర్నమెంట్ భారతదేశంలో ముగిసింది. పథకాల పట్టికలో మన భారత్ స్థానం ఎంత, దేనికి సంబంధించింది చూస్తే సరిపోతుంది. దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఓకేనా జార్ఖండ్ రాష్ట్ర ఆతిథ్యంలో సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ SAAF అక్టోబర్ 24 నుండి 26 వరకు జరిగింది. అందులో పథకాల పట్టికలో భారత్ టాప్ పొజిషన్లో ఉంది. పథకాల పట్టికలో మొత్తం సాధించిన పథకాలు 58. అందులో గోల్డ్ మెడల్స్ వచ్చేసి 20, సిల్వర్ మెడల్స్ 20, బ్రాంజ్ 18. రెండవ స్థానంలో శ్రీలంక ఉంది, థర్డ్ నేపాల్, ఫోర్త్ బంగ్లాదేశ్, ఫిఫ్త్ మాల్దీవ్స్, భూటాన్ 6th. 6 దేశాలు పాల్గొన్న ఒక టోర్నమెంట్. దక్షిణ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 4th SAS ఛాంపియన్షిప్ 2025 జార్ఖండ్లోని రాంచీలో బిర్సా ముండా అథ్లెటిక్స్ స్టేడియంలో విజయవంతంగా నిర్వహించబడింది. గుర్తుంచుకోండి ఓకేనా. ఇందులో దక్షిణాసియాలోని 6 దేశాల అథ్లెట్లు పాల్గొన్నారు. ఓకేనా. భారత్ పథకాల పట్టికలో టాప్. సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ వారి ఒక ఛాంపియన్షిప్ భారత ఆతిథ్యంలో జరిగింది. ఈ SAAF అనేది 1991 ఇయర్లో ప్రారంభమైంది. కొలంబో, శ్రీలంక ప్రధాన కేంద్రము. ఇందులో సభ్య దేశాలు భారత్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, మాల్దీవ్స్. ఓకేనా. 4th ఎడిషన్ భారతదేశము ఆతిథ్యంలో. ఓకేనా. బిర్సా ముండా అథ్లెటిక్స్ స్టేడియం రాంచీ నగరంలో ఉంది. రైట్. మరి ఈ క్రీడలకు సంబంధించి ఈ SAAF ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా ముగిసింది కదా. దాని యొక్క థీము, లోగో, మస్కాట్. సో మస్కాట్ వచ్చేసి దల్మా మరియు జార్ఖండ్ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే లోగోని మనం చూడవచ్చు. జార్ఖండ్ గిరిజన. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జోహార్ జార్ఖండ్ భారత్ హుంకార్ అనే ఒక గీతము ప్రత్యేకంగా అఫీషియల్ సాంగ్గా ఈ క్రీడలకు సంబంధించి లిస్ట్లో ఉంది. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ప్రపంచంలోని తొలిసారి అణు ఇంజన్తో నడిచే క్రూజ్ షిప్ అని ఇటీవల వార్తలు నిలిచింది. ఆ క్రూజ్ షిప్ అని పేరేంటి, ఇది ఏ దేశానికి చెందినది? ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మీకు ప్రతి టాపిక్ని కూడా చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లో చూడకండి. జనరల్ స్టడీస్లో భాగంగా మనం చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. మీకు ఏదైతే నేను స్ట్రాటజీతో క్లాసెస్ చెప్తున్నానో అదే స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి. రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. అండ్ మీకు ఇచ్చే సమాచారాన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో అండ్ జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వెబ్సైట్స్, ఆ సేకరించిన డేటాని మళ్ళీ నిర్ధారణ చేసి పీపీటీస్ చేసి మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. అండ్ ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ని క్వశ్చన్గా అడుగుతున్నానంటే, రానున్న పోటీ పరీక్షల్లో పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది అని వేటినైతే నేను భావిస్తున్నాను అలా రోజుకొకటి క్వశ్చన్గా అడుగుతున్నాను. అభ్యర్థులు, వీడియో చూస్తున్న వారు వేలాది మంది అభ్యర్థులు, కామెంట్ బాక్స్లో సమాధానం మాత్రం వందలాది. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానం తెలియజేయండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తాను. ఓకేనా. సో ఇది ప్రశ్న. ఇక ఈరోజు టాపిక్స్ని మనము క్విక్ రివిజన్ చేస్తే,
సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ SJ-100 విమాన తయారీకి రష్యాతో ఒప్పందం అనేది న్యూస్లో ఉంది. అండ్ భారత సైన్యానికి సంబంధించి దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోల కొనుగోలు. అండ్ డోగ్రీ లాంగ్వేజ్కి ఆదరణ తగ్గుతోందని చెప్పేసి ఇటీవల. అండ్ లోక్తాక్ లేక్ మణిపూర్లో ఉంది. ఈరోజు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని న్యూస్లోకి వచ్చింది. మిస్టీ 2023 సంవత్సరంలో ప్రారంభమైన మిస్టీ స్కీము అద్భుతమైన ఫలితాలు, పురోగతి మడడవుల పెంపకం విషయంలో. అండ్ హరికేన్ మెలిసా కరేబియన్ ప్రాంతాన్ని వణికిస్తోంది, జమైకా పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అండ్ సైబర్ నేరాలపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం అనేది రీసెంట్గా హనోయ్లో జరిగింది, వియత్నాం దేశ రాజధాని. అండ్ ప్లూటోనియం ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు వార్తల్లోకి వచ్చిన రష్యా. అండ్ అపెక్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ 2025 సమ్మిట్ అనేది జరగబోతోంది. అండ్ గ్రోకీపీడియా ఎలాన్ మస్క్ ప్రారంభించడం జరిగింది వికీపీడియాకు పోటీగా. అండ్ ఒడిషా ప్రభుత్వం బీమాన్ పథకానికి ఆమోదం తెలిపింది. అండ్ వరల్డ్స్ ఓల్డెస్ట్ ప్రెసిడెంట్గా కామరూన్లో మరొకసారి అధికారాన్ని కైవసం చేసుకున్న పాల్ బియా. అండ్ ఆంధ్రప్రదేశ్లో అంతర్గత జల రవాణా అభివృద్ధి కోసం 150 కోట్ల రూపాయల పెట్టుబడికి కేంద్రం అంగీకారం. అందుకోసం ముందుకు వచ్చిన ఇంగ్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ ఆంధ్రప్రదేశ్లో రిఫైనరీ అభివృద్ధికి నెల్లూరులో BPCL ఆయిల్ ఇండియా ఒప్పందం అనేది న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ శేషాచలం అడవుల్లో కొత్త బల్లి జాతిని గుర్తించిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. అండ్ సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియం అనేది న్యూస్లో ఉంది. అండ్ దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025 రాంచీలో ముగిసింది. పథకాల పట్టికలో టాప్ భారత్. అండ్ ఈరోజు ప్రశ్న, ప్రపంచంలోనే తొలిసారి అణు ఇంజన్తో నడిచే క్రూయిజ్ షిప్ అని ఇటీవల వార్తలో నిలిచింది, దాని పేరేంటి, ఇది ఏ దేశానికి చెందింది? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి రేపు తెలుసుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.